అభితో బాబీ ఇలా అంటూ ఉంటాడు. అబ్బాయి మనం కొద్ది రోజులు రోషిని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందాం. నీ లగేజ్ని సర్దుకో, నా లగేజ్ నేను సర్దేసుకున్నానని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే ఏంటి కొద్ది రోజులా? లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను కొంచెం బిజీగా ఉన్నాను బాబాయ్, ఇప్పుడు వద్దులే అని చెప్పి అభి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు. సరేలే అబ్బాయి, నువ్వు వద్దులే, నేను ఒక 1 వీక్ వరకు అక్కడే ఉంటాను, నీకు ఖాళీ అయినప్పుడు నువ్వు రా అక్కడికి అని చెప్పి అంటాడు. అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి బాబాయ్ నువ్వు అనేది అంటే, అవును, నువ్వు నీకు ఖాళీ ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు రా, నేను అక్కడే ఉంటాను అమ్మ దగ్గర అని చెప్పి అంటాడు. అది వినగానే అభి ఝాన్సీ వాళ్ళిద్దరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అభి అయితే లేచి నిలబడి ఇలా అంటూ ఉంటాడు. అయితే నీకు నాకన్నా ఆ రోషిని అమ్మే ఎక్కువ, నువ్వు ఆ రోషిని అమ్మ దగ్గరే ఉంటావా, నా దగ్గర ఉండవా అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు. అది వినగానే బాబీ ఇలా అంటూ ఉంటాడు. అవును, ఇన్నేళ్ళు నీ దగ్గరే కదా పెరిగాను, నీ దగ్గరే కదా ఉన్నాను, ఇక మీద నుంచి రోషిని అమ్మ దగ్గర ఉంటాను, తప్పేంటి? రోషిని అమ్మ దగ్గర ఒక 1 వీక్ ఉంటే తప్పేంటి? తప్పేం లేదు కదా, తను అమ్మ ఎలాగో నువ్వు కూడా నాన్న అంతే అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.